ప్రేమ పాపం నన్ను వెంటాడుతుంది. నేను చేసిన ఏ తప్పు నన్ను వేధిస్తుంది. నేను ఇష్టపడిన ప్రతి వాళ్ళని నాకెందుకు దూరం చేస్తున్నావు? నేను ప్రేమని పెంచుకున్న వాళ్ళతో నన్నెందుకు కలిసి ఉండేలా చేయటం లేదు? చిన్నప్పుడు మా అమ్మ, తర్వాత నన్ను పెంచిన తల్లిదండ్రులు, కొన్నాళ్ళు నా భర్త దొరబాబు, నేను కన్న నా బిడ్డ, ఇప్పుడు జాబిలే. నాకు దగ్గరవ్వడమే జాబిలి చేసిన తప్ప, జాబిలి నేను కలగన్న నా కూతురులాగా ఉందని సంతోషపడ్డాను. గతం తాలూకు బాధనంతా మర్చిపోయాను. ఇప్పుడు తను ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉంది. ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నావు? ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు? ఏమైందమ్మా? ఏం కష్టం వచ్చింది? ఎందుకలా ఏడుస్తున్నావు? నా వల్ల ఒక పాప యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉంది. తనకేదైనా అయితే నేను తట్టుకోలేను. దేవుని సన్నిధిలో కన్నీళ్లు పెడుతున్నావమ్మా. నీ ఆవేదన భగవంతునికి చేరే ఉంటుంది. చేతిలో హారతి వెలిగించు. తప్పకుండా ఆ భగవంతుడు కరుణించి ఆ పాపను కాపాడతాడు. జాబిలిని కాపాడు, తనకేం కాకూడదు. నేను వెళ్ళొస్తాను అమ్మాయి గారు. అంజలి ఎవరో కాదు, నీ కన్న కూతురే. నీకు కడుపు కోత మిగిల్చి హాస్పిటల్లో నీ నుంచి నేను నీ బిడ్డని దూరం చేసి అంజలి అని పేరు పెట్టి నేను పెంచుకుంటున్నాను. అంజలి, నీకోసం నూడిల్స్ ఆర్డర్ పెట్టాను, తిను. అంజలి, ఎందుకలా ఉన్నావు? స్కూల్ నుంచి రాగానే బోల్డని కబుర్లు చెప్పేదానివి, ఇప్పుడేంటి సైలెంట్గా ఉన్నావు? ఏం లేదు. మీ స్కూల్ టీచర్ నేనేమైనా అందా? ఫ్రెండ్స్ కానీ క్లాస్మేట్స్ కానీ ఏమైనా అన్నారా? మరెందుకమ్మా డల్గా ఉన్నావు? అసలు నేను కూతురునేనా? చెప్పు. మార్నింగ్ జ్యోతి ఫోటో చూసింది, ఇప్పుడేంటి ఇలా అడుగుతుంది? నువ్వు నా కూతురివి కాకపోతే ఇంకెవరి కూతురివి? పిచ్చి ప్రశ్నలు నువ్వును. వెళ్ళి ఫ్రెష్ అయ్యారా, పో. స్నాక్స్ తిని హోంవర్క్ చేసుకుందు గాని పో. నేను కోప్పడితే ఇంకా చిన్నబుచ్చుకుంటుంది. నువ్వు నా కూతురువే తల్లి. ఒక పని చేద్దాం, డాడీని త్వరగా రమ్మని ఫోన్ చేస్తాలే. మనం ముగ్గురం బయటికి వెళ్ళి సరదాగా ఐస్ క్రీమ్ తినొద్దాం, సరేనా? మేడం, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. ఎవరో కనుక్కోలేదా? అడిగాను మేడం. పేరు దమయంతి అంట. అనాథాశ్రమం అని చెప్తే మీరు గుర్తుపడతారని చెప్పారు మేడం. బయటే ఉండమను, వచ్చి కలుస్తాను. సరేనండి. ఈ దమయంతి ఇప్పుడెందుకు వచ్చి చచ్చింది? అంజలి, నువ్వు రెడీ అవ్వు, నేను ఇప్పుడే వస్తానే.
ఆమె ఎవరు? మమ్మీ సీక్రెట్గా ఏం మాట్లాడుతుందో నేను వినాలి. నమస్తే శ్రావ్యమ్మా, ఎలా ఉన్నారు? పాప ఎలా ఉంది? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను చాలా కష్టాల్లో ఉన్నాను శ్రావ్యమ్మా. డబ్బులు అవసరం పడ్డాయి, అందుకే వచ్చాను. నా దగ్గర డబ్బు లేవు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలా అంటావేంటి శ్రావ్యమ్మా? ఆ రోజేమో మీరు మీ అక్క బిడ్డని హాస్పిటల్ నుంచి ఎత్తుకొచ్చి నా చేతిలో పెట్టారు. పాపని జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా దొంగ పేపర్లు సృష్టించి ఎవ్వరికి అనుమానం రాకుండా దత్తత పేరుతో ఆ పాపని మళ్ళీ మీ దగ్గరికి చేర్చాను. మీరా రోజు నాకే అవసరం వచ్చినా చూసుకుంటానని మాటిచ్చారు. అంత చేసిన నన్ను మర్చిపోతారా? ఈ రోజు నా అవసరం కోసం వస్తే హెల్ప్ చేయరా? నసపెట్టకు. ఎంత కావాలి? 30,000 కావాలమ్మా. అంత లేవు, 25,000 ఉన్నాయి, ఇస్తాను, ఉండు. నీకు మనీ ట్రాన్స్ఫర్ చేశాను చూడు. చాలా థ్యాంక్స్ శ్రావ్యమ్మా. మళ్ళీ రావద్దు, నాకు ఫోన్ చేయొద్దు, డబ్బులు అడగద్దు. ఈ విషయం ఎవరికి తెలియద్దు. వీటిలో ఏ ఒక్కటి జరిగినా నీకు అదే చివరి రోజు అవుతుంది. వెళ్ళు. మమ్మీ ఈమెతో సీక్రెట్గా మాట్లాడి మనీ ఇచ్చిందంటే ఈవిడకి నా గురించి అంతా తెలుసుంటుంది. వెళ్ళు. ఆంటీ, ఎవరు పాప నువ్వు? ఎందుకు పిలిచావు? నా పేరు అంజలి, శ్రావ్య కూతుర్ని. ఓ నువ్వేనా? చాలా బాగున్నావు. సరే కానీ మీరెవరు?